వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు మనం 2016లో జరిగిన టీఎస్ కానిస్టేబుల్ పీవైక్యూస్ చూద్దాము. మ్యాథ్స్ సంబంధించింది అర్థమెటిక్. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 2 నెంబర్స్ ఆర్ ఇన్ రేషియో 5:7. 5:7 ఈ కీవర్డ్స్ ఏమేమి ఉంటాయో అవి నేను ఇట్లా అండర్లైన్ చేస్తుంటాను. ఇఫ్ 8 is subtracted from each number, then the ratio becomes 2:3. Then find the product of the numbers is. Product of the numbers అంటే ఫస్ట్ ఒక 2 నెంబర్స్ ఇచ్చాడు. 2 నెంబర్స్ ఇవ్వకుండా రేషియో ఇచ్చాడు 5:7. వాటి నుంచి 8 సబ్ట్రాక్ట్ అంటే ఒక 5 అంటే ఒక నెంబర్ ఉంది కదా, ఆ ఫస్ట్ నెంబర్ నుంచి 8 సబ్ట్రాక్ట్ చేసాడు, సెకండ్ నెంబర్ నుంచి కూడా 8 సబ్ట్రాక్ట్ చేసాడు. అప్పుడు వాటి మధ్య రేషియో 2:3 అయింది. ఆ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఏందని అడుగుతున్నాడు. సో ఒకసారి క్వశ్చన్ చూద్దాము ఎలా చేయాలో. 2 నెంబర్స్ ఆర్ ఇన్ రేషియో 5:7. ఓకే, ఫస్ట్ 5:7 రేషియో 5:7 అన్న 5/7 అన్న ఒకటే. నెక్స్ట్ ఏమని చెప్పాడు? సో రేషియో ఇచ్చాడు కాబట్టి 5x 7x తీసుకుంటున్నాను. ఒక నెంబర్ ఏమో 5x, ఇంకో నెంబర్ ఏమో 7x మనకి. నెక్స్ట్ ఇఫ్ 8 is subtracted from each number, 8 అనేది 5x నుంచి ఒక నెంబర్ 7x నుంచి తీసేస్తే అప్పుడు రేషియో ఏమవుతుంది అన్నాడు? 2:3 అంటే 2/3. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. 3 5 ఈ 3ని దీంతో మల్టిప్లై చేయండి, ఈ 2ని దీంతో మల్టిప్లై చేయండి. సో 3 5 15, 15x, 3 8 24, -24 ఈక్వల్ టు 7 2 14, 14x. నెక్స్ట్ 8 2 16, -16. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 15 14, ఈ 14 అనేది ఇక్కడ దిక్కుంది, ఇది ఇటు వస్తే 15 - 14 x అవుతుంది. ఓకే, నెక్స్ట్ -16, -24 ఉంది, ఈ -24 అటు పోతే +24 అవుతుంది. 16 కి 24 కి డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 8. సో x ఈక్వల్ టు 8 వచ్చింది. సో ఫస్ట్ నెంబర్ ఎంత వస్తుంది? 5x ఉంది కదా, 5 × 8 ఫస్ట్ నెంబర్ ఎంత? 5 × x, 5 8 40 ఫస్ట్ నెంబర్. సో సెకండ్ నెంబర్ ఎంత? 7 × x, 7 × 8 7 8 56. సో ఏం అడిగారు మనకి? ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్స్. ఈ రెండు మల్టిప్లై చేయాలి, 4 తో మల్టిప్లై చేయాలి. 4 తో మల్టిప్లై చేసి లాస్ట్ కి 0 పెట్టుకుంటే అయిపోతుంది. 6 4 24, 2 క్యారీ, 5 4 20 ప్లస్ 2 22, 0 ఉంది కాబట్టి లాస్ట్ కి 0. సో 2240 ఆన్సర్. మనకి ఏముంది ఆన్సర్? 2240 ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. ఇఫ్ లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఈస్ డిక్రీజ్డ్ బై 10%, లెంత్ అనేది రెక్టాంగిల్ లెంత్ 10% డిక్రీజ్ అయింది, బట్ ద ఏరియా రిమైన్స్ కాన్స్టాంట్. ఇది కాన్స్టాంట్ ప్రాబ్లమ్. అంటే ఇప్పుడు 2 ప్రోడక్ట్స్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ చేసి ఏరియా వస్తుంది. ఆ ప్రోడక్ట్ చేసినప్పుడు ఏరియా అనేది కాన్స్టాంట్ ఉన్నా, లేకపోతే ప్రైస్ ఇంటూ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ వస్తుంది, ఆ ఎక్స్పెండిచర్ కాన్స్టాంట్ ఉన్నా, ఇలాంటి ఆ బేస్డ్ సమ్ ఇది, ఆ బేస్డ్ ప్రాబ్లం. ఓకే, సో దెన్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ బ్రెడ్త్. బ్రెడ్త్ లో ఎంత ఇంక్రీజ్ అవ్వాలి? ఏరియా కాన్స్టాంట్ ఉండడానికి, ఏరియా రిమైన్స్ సేమ్ అని ఇచ్చాడు కాబట్టి. ఓకే, సో ఒకసారి చూద్దాం. ఓకే, కనిపిస్తుంది అనుకుంటా క్వశ్చన్. సో ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈస్ డిక్రీజ్డ్ బై 10%, సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈక్వల్ టు ఏరియా, అంతే కదా. సో లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్, ఇది ఓల్డ్ రెక్టాంగిల్, ఇది న్యూ రెక్టాంగిల్ అనుకోండి. లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ డిక్రీజ్ బై 10%. 10% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 1/10. అంటే ఒరిజినల్ గా 10 ఉన్నది, ఒక 10 లో ఒకటి తీసేసాను, 10% డిక్రీజ్ అయింది అంటే 9 ఇంటూ ఏరియా సేమ్ ఉండాలి. సో 10 × 9 90 తీసుకోండి ఏరియా. సో ఇప్పుడు 90 రాకడానికి ఇక్కడ 9 తోటి దేని మల్టిప్లై చేస్తాం? 10. ఇక్కడ 9, సో ఇక్కడ 90. ఏరియా రిమైన్స్ సేమ్, ఏరియా చేంజ్ కాలేదు. చూడండి సేమ్ క్వశ్చన్ లో ఇచ్చాడు కండిషన్, ఇక్కడ చూడండి రిమైన్స్ సేమ్ బట్ ద ఏరియా రిమైన్స్ సేమ్ అని క్వశ్చన్ లో కండిషన్ ఇచ్చాడు. ఓకే, లెంత్ బ్రెడ్త్. ఇప్పుడు చూడండి ఏం అడిగాడు? దెన్ ద పర్సంటేజ్ ఇన్ ఇంక్రీజ్. సో బ్రెడ్త్ ఇంక్రీజ్ అయింది, ఎంత ఇంక్రీజ్ అయింది? 1. దేని మీద ఇంక్రీజ్ అయింది? 9. ఇది ఓల్డ్ కదా ఒరిజినల్ది. సో 9, 1/9 ఇంటూ 100 అంటే ఎంత? ఆప్షన్ వేస్తే 11/1/9%. ఒక్కొక్కసారి ఆప్షన్ ఇలా ఇవ్వచ్చు, ఇంకొకటి ఏమని ఇచ్చాడు? 11.11% ఇలా ఇవ్వచ్చు. సో ఆప్షన్ లో మనకి ఇది ఇచ్చాడు. సో ఏ ఆప్షన్ 11/11 1/9%.
ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. ద పాపులేషన్ ఆఫ్ స్మాల్ విలేజ్ ఇంక్రీజెస్ బై 8% యాన్యువల్లీ. 8% యాన్యువల్ గా ఇంక్రీజ్ అవుతున్నాడు అన్నాడు. ఇఫ్ ఇట్స్ ప్రెసెంట్ పాపులేషన్, ప్రెసెంట్ ఇప్పుడున్న పాపులేషన్ 23,328 అయితే ద పాపులేషన్ 2 years ago, అంటే ప్రెసెంట్ ఉన్న పాపులేషన్ ఇచ్చి 2 years ago ఎంత పాపులేషన్ ఉందని అడుగుతున్నాను. ఇంకోటి ఏమి ఇచ్చారు మనకి, 8% యాన్యువల్ గా ఇంక్రీజ్ అవుతున్నాను అన్నాడు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా చేస్తామంటే, ఓకే ఇప్పుడు 8th క్వశ్చన్ చూద్దాం. ద పాపులేషన్ ఆఫ్ స్మాల్ విలేజ్ ఇంక్రీజెస్ బై 8%. ప్రెసెంట్ పాపులేషన్ ఎక్స్ అని తీసుకున్నాము. 8% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత వస్తుంది మనకి, 2/25. ఎందుకంటే 4% ఫ్రాక్షన్ వాల్యూ 1/25. 4 into 2 చేస్తాం, 8 వస్తుంది. నెక్స్ట్ 1/2 కి into 2 చేస్తాం, 2/25 వస్తుంది. సో 2/25 ఇంక్రీజెస్ అన్నాడు కాబట్టి 25 మీద 2 పెరుగుతుంది, అంటే 27/25. ఇది ఫస్ట్ ఇయర్ కి పెరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి కూడా పెరుగుతుంది కాబట్టి 27/25. అప్పుడు ఏమైతే 2 years తర్వాత మనకి ఎంత ఇచ్చాడు, 23,328 ఇచ్చాడు. ఇది ఫైనల్ అవుతుంది 23,328. ఓకేనా, క్లియర్ కదా ఇక్కడికి. నెక్స్ట్ ఇప్పుడు క్యాన్సిల్ అవుట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. ఏ టేబుల్ అవుతుంది 7, ఇది 9 టేబుల్ లో పోతుంది. ఇది 9 టేబుల్ లో పోతుందో లేదా అని ఎలా చెక్ చేసుకుంటామంటే, ఒకసారి చూడండి. 3 3 6 6 to 8 8 8 16 16 plus 2 18 18 అంటే 1 plus 8 9 9 వస్తుంది కాబట్టి ఇది 9 టేబుల్ తో డివైడ్ అవుతుంది. అంటే డిజిటల్ సమ్ 9 వస్తుందా లేదా అని చెక్ చేస్తాను. సో 9 3 9 2 18 5 ఉంటుంది. 9 5 45 45 అంటే 8 ఉంటుంది. 9 9 81 అంటే 1 ఉంటుంది. 9 2 సో ఇది కూడా చూడండి, 5 to 7 7 plus 2 9, ఈ 9 క్యాన్సిల్ అయితే సో 9 టేబుల్ తోటి పోతుంది. సో 27 కూడా 9 టేబుల్ తోటి పోతుంది. 3 9 2 18 18 అంటే 7 మిగులుతుంది. 9 8 72 72 అంటే 7 మిగులుతుంది, మళ్ళీ 8. సో ఇప్పుడు చూడండి, 8 plus 8 16 16 plus 2 18 18 అంటే 3 టేబుల్ తోటి పోతుంది. ఇక్కడ కూడా 3 ఉన్నాయి కాబట్టి 3 3 9 27 3 6 8. ఇది కూడా 3 తోటి పోతుంది, కనిపిస్తూనే ఉంది. 3 3 9 3 2 6 32 వచ్చింది మనకి. ఓకేనా, 32 ఇంటూ ఇది x is equal to 32 into 25 into 25. ఎప్పుడైనా 25 నీకు కనిపించినప్పుడు 32 ఉంది, 32 ని 4 మల్టిపుల్ లో రాసుకోండి. ఎందుకంటే 25 into 4 100 కాబట్టి 32 ని ఎలా రాసుకోవచ్చు, 4 into 8. ఈ 8 ని కూడా 4 లాగానే రాసుకోండి. 4 into 2 into 25 into 25. ఈ 25 into 4 ఒక 100. ఈ 4 into 25 ఇంకొక 100. అంటే ఎంత వస్తుంది, 100 ఒకటి వచ్చింది, ఇంకొక 100 ఇంకొక 100. నెక్స్ట్ ఏం మిగిలింది 2. సో ఆన్సర్ ఏమొస్తుంది 20,000. 20,000. ఓకే, క్లియర్ కదా ఇక్కడికి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, A and B started business investing 3.5 lakhs and 6.5 lakhs respectively. After 6 months తర్వాత A left the business. A 6 months ఉండు, 6 months తర్వాత వెళ్ళిపోయాడు. అప్పుడు ఏమైంది, C జాయిన్ అయ్యిండు. ఎంత తోటి, 7.5 lakhs తోటి. తర్వాత ఒక సంవత్సరం తర్వాత వాళ్ళకి 2.4 lakhs ప్రాఫిట్ వచ్చింది ఓవరాల్ గా. అప్పుడు అందులో C షేర్ ఎంత అని అడుగుతున్నాడు మనని. ఓకే, A B C ముగ్గురు ఉన్నారు. ఫస్ట్ ఏ చూద్దాము. ఏ ఎంత బిజినెస్ స్టార్ట్ చేస్తే 3.5 lakhs. ఏ ఏమో 3.5, బి ఏమో 6.5. నెక్స్ట్ సి ఏమో 7.5. తర్వాత ఏం చెప్పాడు, 6 months తర్వాత ఏ వెళ్ళిపోయాడు. సో 6 months వరకు ఏ ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ బి ఎక్కడ వెళ్ళిపోయాడు, సో 1 year వరకు ఉన్నాడు. సో 1 year 12 months. సో నెక్స్ట్ సి 6 months తర్వాత వచ్చాడు. సో 6 months సి ఉంటాడు. ఓకేనా, మూడిట్లో ఏం చేయండి అంటే కామన్ ఉన్నాయి, ఇక్కడనే క్యాన్సిల్ అవుట్ చేసేయండి. సో పాయింట్ ఉంది కదా, మూడిట్లో పాయింట్ ఉంది కాబట్టి ఈ డెసిమల్ తీసేస్తున్నాం మూడిట్లో. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా, ఎస్ 5 టేబుల్ అవుతుంది. 5 7s 5 13s 5 15s. ఓకే, నెక్స్ట్ 6 టేబుల్ అవుతుంది. 6 1s 6 1s 6 2s. ఓకే, ఇప్పుడు రేషియో చూడండి, 7 వస్తుంది ఇక్కడ. 7:13 26 నెక్స్ట్ ఎంత 15. మనకి ఇంకొకటి ఏమి ఇచ్చాడు, ఓవరాల్ ప్రాఫిట్ ఇచ్చాడు. ఓవరాల్ ప్రాఫిట్ ఎంత 2.4 lakhs.
2.4 lakhs ప్రాఫిట్. ఇదే కదా ప్రాఫిట్ రేషియో. ఈ మొత్తం యాడ్ చేసి డివైడ్ చేస్తే అయిపోతుంది. సో 2.4 lakhs నేను తీసి రాస్తున్నాను ఇంతే. 2.4 lakhs అంటే 2,40,000. ఓకే, బై 7, 26, 15 ఎంత అవుతుంది? 15 + 7 22, 22 + 26 48. మనకి ఏం అడిగాడు? సి షేర్. సి ఎంత? 15. సో ఇప్పుడు డివైడ్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. డివైడ్ చేస్తే ఇక్కడ చూడండి, 12 2s are 24. నెక్స్ట్ ఎన్ని జీరోస్? 1 2 3 4. 12 4s are 48. ఓకే, నెక్స్ట్ 4 1s are 4 5s are 20, 3 జీరోలు. నెక్స్ట్ ఏమవుతుంది? 5 × 15 ఎంత? 75. 75,000. కాకపోతే మనకి ఏమని చెప్పాడు? ఇన్ లాక్స్ లో అడిగాడు. సో 75,000 అంటే 0.75 lakhs. సో 0.75, 4 is the option. ఓకే కదా, క్లియర్ కదా? నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి, సేమ్ అదే. The 3 individuals A, B, C started a company and contribute a total of 5,20,000. ముగ్గురు కలిసి కంపెనీ స్టార్ట్ చేస్తారు. ముగ్గురు కలిసి పైసలు 5,20,000 పెట్టారు. ఏ కాంట్రిబ్యూట్స్ 40,000 మోర్ దెన్ బి. బి ఎంతైతే కాంట్రిబ్యూట్ చేస్తుందో దానికన్నా 40,000 ఎక్కువ ఏ కాంట్రిబ్యూట్ చేశాడని చెప్తుండు. నెక్స్ట్ అండ్ బి కాంట్రిబ్యూట్స్, బి ఏమో సి కన్నా 60,000 ఎక్కువ పెడుతుందని చెప్పారు. ఇఫ్ ద కంపెనీ ఎర్న్స్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 1,95,000 ప్రాఫిట్ ఎన్ని చేస్తే ద షేర్ ఆఫ్ సి. సి షేర్ ఎంత ఉందో అని అడుగుతున్నాడు. ఓకే, సేమ్ ఇందాక లాంటి క్వశ్చన్, సేమ్ మోడల్. చూడండి, ఏబిసి ముగ్గురు ఉన్నారు. ఏ బి సి. ఇందులో మనము ఇక్కడ ఏమని ఇచ్చాడు? ఏ కాంట్రిబ్యూట్స్ 40,000 మోర్ దెన్ బి. అవునా? బి కాంట్రిబ్యూట్స్ మోర్ దెన్ సి అని ఇచ్చాడు. కాబట్టి మనం సి నుంచి తీసుకుందాం. ఎందుకంటే సి ఎక్స్ తీసుకుంటే అప్పుడు బి అనేది సి కన్నా 60,000 ఎక్కువ, అంటే ఎక్స్ కన్నా 60,000 ఎక్కువ. అండ్ ఏ అనేది బి కన్నా 40,000 ఎక్కువ, అంటే సి కన్నా 60 + 40 1 lakh ఎక్కువ. అలా తీసుకోవచ్చు. సో దేని గురించి తెలుసో దాని నుంచి కంపేర్ చేసుకుంటూ పోతే ఈజీ అవుతుంది. సో నేను ఇంకొకటి ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇక్కడ 0 zeros ఉన్నాయి కదా, ఆ కామన్ ఉన్నాయి కదా, ఆ కామన్ ఎన్ని జీరోస్ ఉన్నాయో క్యాన్సిల్ అవుట్ చేస్తున్నాను. ఇక్కడ 5,20,000 లో ఇది లాస్ట్ 3 digits క్యాన్సిల్ చేస్తున్నా. 40,000 3 digits క్యాన్సిల్ చేస్తున్నాను. 60,000 లో 3 zeros క్యాన్సిల్ చేస్తున్నాను. నెక్స్ట్ టోటల్ ఓవరాల్ ప్రాఫిట్ లో 3 zeros క్యాన్సిల్ అవుట్ చేస్తున్నాను. ఓకే, అప్పుడు మనకి ఈజీగా క్యాలిక్యులేట్ చేయడానికి చిన్న వాల్యూస్ అయిపోతాయి అని. సో ఇప్పుడు మనకి ఏంది? నేను సి ఎక్స్ అనుకుంటున్నాను. సి అమౌంట్ తెలియదు కాబట్టి. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? బి అనేది సి కన్నా 60,000, అంటే 3 zeros వెళ్ళిపోయినాయి కాబట్టి 60 + x బి. నెక్స్ట్ ఏ ఎంత? బి కన్నా 40, అంటే 60 + 40 100 + x. ఓకే, క్లియర్ కదా? నెక్స్ట్ ఈ టోటల్ కలిపితే ఎంత అని చెప్పారు? 520. అంతే కదా? సో ఎక్స్ ఎంత? 3x ఈక్వల్ టు 160. 520 లెక్కలి తీసేయండి. ఎందుకంటే 60 + 100 160. ఆ 160ని 520 నుంచి తీసేయండి. సో ఎంత వస్తుంది? 0. 12 వస్తుంది. 12 అంటే 6, ఇక్కడ 4 ఉంటుంది అంటే 3. సో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది మనకి? 3 120 వస్తుంది ఎక్స్ వాల్యూ. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ 120 వచ్చేసింది కాబట్టి ఇక్కడ 120. 60 120 అంటే ఎంత? 180. నెక్స్ట్ 120 + 100 220. ఓకే, ఇది రేషియో వచ్చింది. 0 0 0 క్యాన్సల్. ప్రాఫిట్ రేషియో 2 టేబుల్ అవుతుంది. 2 6 2 9 2 11. సో మనకి ఎంత వచ్చింది? 11:9:6. టోటల్ ఓవరాల్ ప్రాఫిట్ ఎంత? 195. ఓవరాల్ ప్రాఫిట్ వచ్చేసి 195. ఓకే, 195. మనకి ఏం అడిగాడు? సి షేర్ అడిగాడు. ఫస్ట్ ఈ మొత్తం టోటల్ షేర్ ఎంత? 11 + 9 20, 20 + 6 26 ఇంటూ సి షేర్ 6 units కదా సి షేర్. సో అది నెక్స్ట్ ఇక్కడ క్యాన్సిల్ అవుట్ చేద్దాం. 26 6 ఏ టేబుల్ అవుతుంది? చూడండి, 13 2s 13 1s 13, తర్వాత 6 వస్తుంది ఇక్కడ. 13 5s 65. నెక్స్ట్ 2 1s 2 3s 15 3s 45. మనము స్టార్టింగ్ ఏం చేసాము? 3 zeros క్యాన్సిల్ చేసినాం కదా. సో ఇక్కడ 3 zeros యాడ్ చేయండి. 45,000 బి.
ఓకే, సో నెక్స్ట్ సమ్ చూద్దాము. ద సమ్ ఆఫ్ k నెంబర్స్ ఇస్ 2000. అంటే k నెంబర్స్ ఉన్నాయి, వాటి సమ్ 2000. ఓకే, నెక్స్ట్ వీటి యావరేజ్ వచ్చేసి 50. అంటే యావరేజ్ ఏంది, యావరేజ్ ఫార్ములా ఏంది, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా, అంతే కదా యావరేజ్ ఫార్ములా. సో సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై సమ్ ఎంత 2000, సమ్ ఎంత 2000. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్ని k నెంబర్స్ అని ఇచ్చాడు కదా, సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై k ఎంత, యావరేజ్ 50. ఓకేనా, నెక్స్ట్ ఏంటిది, ఇప్పుడు మనకి k నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని కావాలంటే ఈ k ని ఇటు పంపిస్తే అయిపోతుంది కదా. సో 2000 లేకపోతే 2000 ని ఏ నెంబర్ తో డివైడ్ చేస్తే వస్తుంది 50 ఇంటూ k వాల్యూ 5 ని ఇప్పుడు k వాల్యూ 500 చేయాలంటే 5 1 5 0 5 1 5 4 20 0. సో k వాల్యూ ఎంత వచ్చింది మనకి 40. k అంటే ఏంది, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అది. సో ఇప్పుడు 91 ఈస్ ఇంక్లూడ్ ఇన్ ద లిస్ట్. 91 ఇంక్లూడ్ చేస్తే ఎంత అవుతుంది, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ 2091 అవుతుంది. 40 నెంబర్స్ కి ఆ 91 యావరేజ్ వెళ్తుంది మనకి, అవునా. 40 నెంబర్స్ ని 91 తోటి డివైడ్ చేయాలి అప్పుడు. సో ఇప్పుడు 91 ఇంక్లూడ్ అయిన తర్వాత న్యూ యావరేజ్ ఏందని అడుగుతున్నాడు. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 40, 91 ఇంక్లూడ్ అయితే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ ఎంత అవుతుంది 2091 అవుతుంది. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని అవుతుంది 41. 40 ఏమో ఇంతకు ముందు 91 యాడ్ చేసినాం కాబట్టి 1 యాడ్ చేసినాం, సో 41 అవుతుంది. అప్పుడు యావరేజ్ ఎంత అని అడుగుతుంది. 41 1 41, 51 సో 51 యావరేజ్ అవుతుంది. 51 is the answer. Okay. Next, the cost of TV set for a shopkeeper is 22,000. Okay, the shopkeeper increased its price by 15%. Then he sold TV set at discount of 20%. The actual loss for the shopkeeper is. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకి ఆన్సర్ పర్సంటేజ్ కావాలి, ఆన్సర్ పర్సంటేజ్ లోనే ఇచ్చాడు, వాల్యూ అవసరం లేదు. సో ఇచ్చిన వాల్యూని ఇగ్నోర్ చేసి మన ఇష్టం వచ్చిన వాల్యూ తీసుకొని ఆ పర్సంటేజ్ తోటి వేయొచ్చు. సో ఒకసారి ఇది చేస్తే ఇది ఎఫెక్టివ్ చేంజ్ ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములాలో చేసేయండి. సో ఫస్ట్ ఏంటి 15% ఇంక్రీజ్ అయింది, నెక్స్ట్ 20% డిక్రీజ్ అయింది. సో ఫార్ములా యూజ్ చేయండి. ఎక్స్ ఇది డిక్రీజ్ అంటే మైనస్ కదా, 15 - 20 ఎంత వస్తుంది -5. నెక్స్ట్ ప్లస్ ఇంటూ 300 వస్తుంది అంటే మైనస్ ఉంటుంది ఆడ కూడా, -3 అంటే -8%. సో 8% డిక్రీజ్, మైనస్ ఏం లేదు, ఇది 8% ఉంది. ఓకే, ఫార్ములా వచ్చేసి ఇది ఎక్స్ డిక్రీజ్ అన్నప్పుడు మైనస్ యూజ్ చేస్తాం అంతే, అర్థమైపోతుంది ఇక్కడ. లేకపోతే అదే తీసుకొని చేయాలనుకుంటే ఫస్ట్ 22,000 ఉన్న ఆర్టికల్ ని ఎంత పెంచిండు 15% పెంచిండు, అంటే 15/100 15%. ఓకే, సో ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సల్, అప్పుడు ఎంత వస్తుంది మనకి వాల్యూ 15 2 30 3 ఉంటుంది, 15 2 30 మళ్ళీ 3 ఉంటుంది 33. ఓకే, ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఇంకొక జీరో ఉంది. ఇంత పెంచిండు, ఎంత పెంచినట్టు 33 0 0 0 0 3 5 25,300. దీని మీద ఏం చేసిండు మళ్ళీ 25,300 మీద ఎంత డిస్కౌంట్ ఇచ్చిండు, 20% డిస్కౌంట్ ఇచ్చిండు, అంటే 20/100. ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సల్. సో మల్టిప్లై చేసి ఎంత వస్తుంది మనకి 3 2 6 2 5 10 0 1 2 2 4 5 506. ఇక్కడ ఒక 0 ఉంది, ఇంత డిస్కౌంట్ ఇచ్చిండు అంటే 5060 డిస్కౌంట్ ఇచ్చిండు, అంటే ఎంత 0 ఇక్కడ 4 వస్తుంది 10 ఇక్కడ 2 ఉంటుంది 2 0 ఇంత. సో ఇక్కడికి ఎంత చేంజ్ ఉందో చూడండి. ఫస్ట్ ఎంత చేంజ్ ఉంది, దీనికి డిఫరెన్స్ ఇద్దాం ఒకసారి. 20240 2 యాక్చువల్ ఏమో ఇంత ఉండే, లాస్ట్ కి తను ఎంత కమ్మిండు 20240కి అమ్మేసిండు. ఓకే, యాక్చువల్ ప్రైస్ ఏమో ఇంత, లాస్ట్ కి ఇంత కమ్మిండు. సో ఎంత డిఫరెన్స్ వస్తుంది మనకి, ఇక్కడ 0 ఇక్కడ 6 10 ఉంటే 6 ఇక్కడ 9 ఉంటుంది, 9 - 2 7 వస్తుంది, ఇక్కడ 1 ఉంటుంది. సో 1760 డిఫరెన్స్ వస్తుంది లాస్. ఈ లాస్ దేని మీద వచ్చింది,
ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ మిన్నే కదా 22300 ఇంటూ 100. సో ఈడ 2 zeros ఈడ 2 zeros క్యాన్సల్. నెక్స్ట్ ఈడ 0 క్యాన్సల్. ఇది 22 ఉంది కదా, 2 levels 2 8s 2 8s లెవెల్ 1 లెవెల్ 8s లాస్ట్ కి ఏమొచ్చింది 8%. ఇలా చేయకుండా డైరెక్ట్ ఫార్ములా ఈ ఫార్ములా యూజ్ చేసుకొని చేయొచ్చు. x ప్లస్ y ప్లస్ xy బై 100. ఓకే కదా. సో నెక్స్ట్, a shopkeeper sold a mobile at profit of 8% to a second shopkeeper. Then the second shopkeeper sold it to the third shopkeeper at profit of 6%. The third shopkeeper paid 2862 the cost price. అంటే చైన్ రూల్ ఇది. ఎలా చేస్తామంటే చైన్ లో చూడండి, ఫస్ట్ మనకి ప్రైస్ ఎంత తెలియదు, సో ఎక్స్ అనుకుందాం. ఎక్స్ ఇంటూ 8/100 కదా, 8/100 అంటే 2/25%. కాకపోతే ప్రాఫిట్ కమ్మింది కదా, 25 రూపీస్కి వస్తే 27 కమ్మింది అంటే 27/25. ఓకే. నెక్స్ట్ ఏంటిది, ద సెకండ్ షాప్ కీపర్ సోల్డ్ ఫర్ ప్రాఫిట్ 6%. 6% ఎంత 6/100. 6/100 అంటే 3 50 3/50. సో 50 రూపీస్కి వచ్చింది, 3 రూపీస్ ఎక్కువ 53కి అమ్మాడు. సో టోటల్ తర్వాత ఎంత, థర్డ్ షాప్ కీపర్ ఎంత పే చేశాడు, 2862 పే చేశాడు. సో ఫస్ట్ ఒరిజినల్ గా ఎంత ఉంది అని అడిగాడు, ఫస్ట్ షాప్ కీపర్ దగ్గర కాస్ట్ ప్రైస్ అడిగాడు. సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో చూడండి ఇక్కడ 7 + 2 9, ఇది 9 తో డివైడ్ అయితే, ఇది 9 తో డివైడ్ అయితే లేదో ఒకసారి చెక్ చేద్దాం. 6 to 8 8 8 16 16 + 2 18 అంటే 9 తో డివైడ్ అయితే, సో 9 3s 27, 9 1s 9, 9 1s 9 అంటే 72 ఉంటుంది, 9 8s 72, 318 వచ్చింది. ఓకే, 318 అంటే 9 9 + 3 12, 12 + 1 3, 3 తో డివైడ్ అవుతుంది. ఇది డివైడ్ అవుతుంది 3 తోటి, ఇంకేమన్నా డివైడ్ ఉంది కదా 3, 3 1s 0 6 అంతే కదా, 106, 3 1s 3 6 18. నెక్స్ట్ 53 డబల్ ఉంది, 53కి డబల్, 53 1s 53 2s అంతే కదా. నెక్స్ట్ 25, ఇవన్నీ x ఈక్వల్ టు 25 into 50 into 2, 52 100, 100 into 25 అంటే 2500. ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ 2500. ఫస్ట్ ఉన్న షాప్ కీపర్ దగ్గర 2500 ఉన్న కాస్ట్ ప్రైస్ ని 8% తోటి సెకండ్ షాప్ కీపర్ కి అమ్మాడు. సెకండ్ షాప్ కీపర్ ఏం చేశాడు, ఆ వచ్చిన ప్రైస్ మీద 6% తీసుకొని థర్డ్ షాప్ కీపర్ కి అమ్మాడు. థర్డ్ షాప్ కీపర్ ఎంత పే చేశాడు, 2862 పే చేశాడు. ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఏమో 2500. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ సమ్ ఆఫ్ రూపీస్ 12,000 గివెన్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ 12% per annum becomes 16,320 in t years. టైం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ద వాల్యూ ఆఫ్ టీ ఈజ్, ఒక 1200 అమౌంట్ 12% సింపుల్ ఇంట్రెస్ట్ కి ఇచ్చాడు, అదేమో 16,320 రూపీస్ అవుతుంది. కాకపోతే ఎన్ని ఇయర్స్ కి అవుతుందని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో చూడండి. 0 నుంచి 0 పోతే 0, 2 నుంచి 0 పోతే 2, 3 నుంచి 0 పోతే 3, 6 నుంచి 2 పోతే 4, 4,320 ఇంట్రెస్ట్ వస్తుంది మనకి. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎవ్రీ ఇయర్ సేమ్ ప్రిన్సిపల్ మీదే క్యాలిక్యులేట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తామంటే ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ PTR by 100 కదా, ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా PTR by 100 కదా. సో ఏం చేస్తున్నా, ఈ పీని ఇక్కడ తీసుకొస్తున్నా, ఇంట్రెస్ట్ బై పి, టైం కదా, R 100 ఉంది, R 100 ఉంది కదా, 100 ఏమో పైన పోతుంది. ఇక్కడ చూడండి, ఇంట్రెస్ట్ మనకి ఏం కావాలి, టైం కావాలి. ఇదే కదా ఫార్ములా, ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంది, PTR by 100. మనకి ఏం కావాలి, టైం. టైం ఒక్కటి ఇక్కడ ఉంచేసి మిగతావన్నీ ఇటు పంపిస్తున్నా, I into 100 బై టైం ఒకటి ఉండాలి PR. ఓకే, ఈక్వల్ టు టైం వస్తుంది అప్పుడు. ఓకే కదా. సో ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి ఇప్పుడు అన్ని. ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 4320 ఇంటూ 100, ప్రిన్సిపల్ ఎంత 12,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 12%. ఓకే, ఇప్పుడు చూడండి, పైన 2 జీరోలు, ఇక్కడ 2 జీరోలు, టైం వస్తుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ 3 zeros క్యాన్సల్, 12 1s 12 3s 36, 36 అంటే ఎంత మిగులుతుంది 7, 12 6 72, 12 1s 12 3s. సో టైం వచ్చేసి
3 years. 3 is the option. ఓకే, క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, టైమ్ అండ్ వర్క్ నుంచి వచ్చింది. మోహన్ కెన్ రిపేర్ అండ్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ 40 hours. మోహన్ అనే వ్యక్తి 40 hours లో ఒక ఇన్స్ట్రుమెంట్ రిపేర్ చేస్తాడు. నెక్స్ట్ రామ్ కెన్ రిపేర్ ద సేమ్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ 30 hours. సేమ్ ఇన్స్ట్రుమెంట్ ని రామ్ ఏమో 30 hours లో మంచిగా చేస్తాడు. మోహన్ అండ్ రామ్ వర్క్ టుగెదర్ టు రిపేర్ ద సేమ్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ 8 hours. 8 గంటలు ఆ రిపేర్ చేయడానికి కూర్చున్నారు ఇద్దరు కలిసి. దెన్ మోహన్ గోస్ అవే. మోహన్ వెళ్ళిపోయాడు. అండ్ ద నెంబర్ ఆఫ్ అవర్స్ టేకెన్ బై రామ్. మిగతా ఎన్ని అవర్స్ తీసుకుంటాడు రాము ఆ ఏమంటారు ఆ ఇన్స్ట్రుమెంట్ ని రిపేర్ చేయడానికి. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ మోహన్ ఇచ్చాడు కదా. మోహన్ ఎన్ని అవర్స్ లో రిపేర్ చేయగలడు? 40 hours లో రిపేర్ చేయగలడు. నెక్స్ట్ రామ్ ఎన్ని అవర్స్ లో రిపేర్ చేయగలడు? 30 hours లో. అవునా? వీళ్ళిద్దరికి ఎల్సిఎం తీయండి. 40 to 80, 80 30 టేబుల్ లో పోదు. నెక్స్ట్ 43 120 పోతుంది. సో 120 hours. సో ఇప్పుడు వీళ్ళ ఎంత? ఇక్కడ 3 ఎఫిషియన్సీ, ఇక్కడ 4 ఎఫిషియన్సీ. నెక్స్ట్ ఏంటిది? ఇద్దరు కలిసి 8 గంటలు పని చేస్తారు. అంటే 7 ఎఫిషియన్సీ, 4 + 3 7 కాదు, 7 ఎఫిషియన్సీ తోటి 8 hours పని చేసి ఎన్ని? 56 యూనిట్స్ కవర్ అయిపోయినాయి. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది? 4 లెవెల్ అంటే 64 యూనిట్స్ వరకు ఉంటుంది. ఈ 64 యూనిట్స్ వరకు ఎవరు? మోహన్ వెళ్ళిపోయాడు. మోహన్ వెంటవే వెళ్ళిపోయాడు. సో రిమైనింగ్ రామ్ ఉన్నాడు. సో రామ్ చేయాలి. రామ్ ఎంత ఎఫిషియన్సీ? రామ్ ఎఫిషియన్సీ వచ్చేసి 4. సో బై 4 1s 4 6 అంటే 16 hours. 16 hours. ఓకే, క్లియర్ కదా. నెక్స్ట్, ఏ పర్సన్ కెన్ డూ వర్క్ ఇన్ 20 days. ఒక పర్సన్ 20 days లో చేస్తాడు. ఈ వర్క్స్ ఫర్ 5 days అండ్ స్టాప్స్ డూయింగ్ వర్క్. 5 days వర్క్ చేసి వర్క్ ఆపేస్తాడు. దెన్ ఏ సెకండ్ పర్సన్ బి కెన్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 9 days. రిమైనింగ్ వర్క్ 9 days లో కంప్లీట్ చేస్తారు. ఇఫ్ ఏ అండ్ బి బోత్ వర్క్ టుగెదర్, హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ టు కంప్లీట్ ద వర్క్. ఇద్దరు కలిసి పనిచేస్తే ఎంత టైం పడుతుందని అడుగుతున్నాడు. ఓకే, చూద్దాం. ఏ పర్సన్ కెన్ డూ వర్క్ ఇన్ 20 days. ఓకే, కాకపోతే ఓన్లీ 5 days వర్క్ చేస్తాడు. 5 days వర్క్ చేస్తాడు. 20 చేయాలి, కాకపోతే 5 days వర్క్ చేస్తాడు. అంతే. ఎంత వర్క్ కంప్లీట్ అయినట్టు? 1/4 వర్క్ కంప్లీట్ అయినట్టు. అంతే కదా. ఇంటూ 5 చేస్తే అప్పుడు 5 4 20 days అవుతుంది. సో ఏ 1/4 వర్క్ కంప్లీట్ చేస్తాడు. రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది? 3/4 వర్క్. 3/4 వర్క్ ని బి ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తాడు? 9 days లో కంప్లీట్ చేస్తాడు. సో ఒకవేళ 9 days కాకుండా టోటల్ వర్క్ ని బి ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తాడు? 3 1s 3 3s 4 3s 12 days లో కంప్లీట్ చేస్తాడు. సో బి వచ్చేసి 12 days లో కంప్లీట్ చేస్తాడు. సో వీటి రెండింటికి ఎల్సిఎం ఎంత వస్తుంది? 20 12 20 టేబుల్ లో చూసుకోండి. 26 60s 23s 12 5s. సో ఇద్దరు ఎఫిషియన్సీ ఎంత? 8. టోటల్ వర్క్ 60. సో 8 1s 8 టేబుల్లో 60 ఎప్పుడు డివైడ్ అవుతుంది? 8 8s 64, 8 7s 56 4 7 4/8. 7 4/8 ని మనం ఇంకా కూడా డివైడ్ చేయొచ్చు. 4 1s 4 2s. సో 7 1/2. 7 1/2. ఓకే. ఏ ట్రైన్ కవర్స్ 80 meters ట్రైన్, 80 meters ఉన్న ట్రైన్ రన్నింగ్ అట్ స్పీడ్ ఏమో 108. ఓకే, ట్రైన్ లెంత్ ఇక్కడ రాస్తున్నా. లెంత్ ఏమో 80 meters, స్పీడ్ ఏమో 108 kilometers per hour. టైమ్ టేకెన్ టు పాస్ ఏ ప్లాట్ఫామ్ 130 meters. ప్లాట్ఫామ్ లెంత్ 130 meters. ఓకేనా? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక ట్రైన్ ఒక పర్సన్ ని క్రాస్ చేయాలంటే ట్రైన్ లెంత్ కవర్ చేయాలి. ఒక ప్లాట్ఫామ్ ని లేకపోతే బ్రిడ్జ్ ని పాస్ చేయాలంటే ట్రైన్ లెంత్ ప్లస్ ఆ ప్లాట్ఫామ్ లెంత్ లేకపోతే ఆ బ్రిడ్జ్ లెంత్ రెండింటిని కలిపి క్రాస్ చేయాలి. సో ఇప్పుడు 80 + 130 ఎంత? 210 meters ని ఎంత స్పీడ్ తోటి? 108 స్పీడ్ తోటి చేస్తే అప్పుడు టైం వస్తుంది మనకి. ఓకే,
సో 108 కిలోమీటర్స్ పర్ అవర్. కాకపోతే మనకి లాస్ట్ టైం అడిగాడు సెకండ్స్ లో అడిగాడు. సో సెకండ్స్ లో రావడానికి 5/18 తోటి మల్టిప్లై చేస్తున్నాను. 18/5. 5/18 ఇక్కడ వస్తుంది. సో 18/5 అక్కడ అవుతుంది. సో ఇక్కడ 9 2s 18 and 12 9s 108. So 12. 9 12s 9 2s. Next 2 1s 2 6s. Okay. Next 5 1s 5 4s 20. 5 2s 10. 6 1s 6 7s. So time equal to 7 seconds. Okay. Clear కదా? Next question. ఇది చూడండి, 2 trains of length, ఒకటేమో 100 meters length, ఇంకోటేమో 80 meters length ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఎప్పుడైనా రిలేటివ్ స్పీడ్ లో సేమ్ డైరెక్షన్ పోతున్నప్పుడు స్పీడ్ మైనస్ చేస్తాం, ఆపోజిట్ డైరెక్షన్ పోతున్నప్పుడు స్పీడ్ ప్లస్ చేస్తాం. సో 80 kilometers 60 kilometers. సో రిలేటివ్ స్పీడ్ లో పోతున్నప్పుడు మైనస్ చేస్తాం కాబట్టి 80 minus 60 20. ఓకే, 20 kilometers per hour. The time taken for the first train to cross the second train. సెకండ్ ట్రైన్ ని క్రాస్ చేయడానికి ఎంత? సో ట్రైన్ ఆపోజిట్ సేమ్ డైరెక్షన్ అవుతుంది కాబట్టి ఈ రెండు ట్రైన్ డిస్టెన్స్ ఏమంటారు, లెంత్ తీసుకుంటాం. 100 plus 80 టైం అంటే స్పీడ్ 20 kilometers per hour ఈక్వల్ టు టైం. కిలోమీటర్స్ పర్ అవర్ ఉంది, దాన్ని మీటర్స్ పర్ సెకండ్ కన్వర్ట్ చేయాలంటే 18/5. సో ఇక్కడ చూడండి, 2 9s 2 10s. నెక్స్ట్ ఏం వస్తుంది ఇక్కడ 180 into 9/50 అంతే కదా. 5 10s 50. 0 0 క్యాన్సల్. 18 డివైడ్ బై 50 ఎంత వస్తుంది? లేకపోతే ఒక పని చేయండి, ఏమొస్తుంది 180 into 9/10 into 5. 5 1s 5 3s 15. 3 ఉంటుంది. 5 6 36 into 9. 10 ఉండనియండి ఎందుకంటే ఇక్కడ పాయింట్ లో ఉంది ఆన్సర్. సో 36 into 9 చేయండి. 9 6 54. 4 ఏముంది ఇక్కడ ఉంది, డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో 9 6 54. 5 ఉంటుంది. 9 3 27. 27 plus 5 32. 32/10 ఆన్సర్ ఏమొస్తుంది 32.4. ఇది ఆన్సర్. సో ఫస్ట్ ట్రైన్ సెకండ్ ట్రైన్ క్రాస్ చేయడానికి 32.4 seconds తీసుకుంటుంది. ఓకే, సో ఇవి అండి ఈరోజు క్వశ్చన్స్. మిగతా వేరే సెషన్ లో మళ్ళీ కలుద్దాం. ఓకే.